అదేవిధంగా రైతులకు ఎరువులను అందించాలని ఒక లక్ష్యంతో ఇప్పటికే పిఎస్సిసి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా, మార్కెట్ ద్వారా, ఆగ్రో సంస్థ ద్వారా, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నటువంటి అందరితో పాటు ఐకేపీ సెంటర్లకు సంబంధించి మహిళలు కూడా ఎరువులను దుకాణాలుగా ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా రైతులకు అందించాలని చెప్పిన ఒక సంకల్పం తీసుకొని ఈరోజు ఇక్కడ చంద్రుతిలో, అదేవిధంగా బొల్లారంలో కూడా ఐకేపీ సెంటర్లకు సంబంధించినటువంటి డిఐడి ద్వారా మనం ఎరువుల దుకాణాలను మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులు అండగా నిలబడుతుంది. రైతును రారాజుగా చేయడానికి కోసం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరుని ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఆనాడు రాజశేఖర ముఖ్యమంత్రి ఉచిత కరెంట్ అని చెప్పి ఇప్పటికీ ఉచితంగా రైతులకు కరెంటు కొనసాగుతున్న పరిస్థితి. ఆనాడు రైతులకు ఏకకాలం రుణమాఫీ చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఇంచుమించు 76,000 కోట్లు మాఫైనప్పుడు అత్యధిక సింహభాగం మన ప్రాంతం రైతులకు ఆనాడు రుణమాఫీ కాబట్టి, రైతులు రుణవిముక్తులు కాబట్టి కొత్తగా రుణం పొందిన సందర్భం. మళ్లీ 10-12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భం. ఏకకాలంలో రుణాన్ని మనం రైతులు రుణవిముక్తి చేసే క్రమంలో 2 లక్షల లోపు రుణాన్ని పూర్తిగా మాపించి కొత్తగా రుణం పొందే విధంగా చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తూ ఇంకా రైతు ప్రయోజనాలకు పెద్ద వేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా రైతుల కోసం ఏకకాలంలో ఏక మొత్తంలో డబ్బులు విడుదల చేసే సందర్భాలు లేవు. ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్ల రుణమాఫీ అయింది. ఆయా గ్రామాల్లో 90% 20 గుంటలు, ఎకరము, ఎకరన్నర, 2 ఎకరాలు, 2.5 ఎకరాలు, 3, 4, 5, 6 ఎకరాల వరకు ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. మీరు చర్చలు పెట్టుకోండి, గ్రామాల్లో ఇళ్లలో పోయి అడగండి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా కావాలంటున్నారు, వాళ్ళు కూడా కావాలని మనం కూడా కోరుకుంటున్నాం. కానీ అది మనం మాటించి 2 లక్షలు అవుతున్నాం. ఈరోజు 2 లక్షల రూపాయలు రుణం ఒక కుటుంబానికి ఇచ్చే క్రమంలో రాకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వం తీర్పుని ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఒకవేళ గత ప్రభుత్వం మీద రేషన్ కార్డు 2014 నుంచి 7 సంవత్సరం కోసం ఇచ్చున్నా కనీసం కుటుంబాల రైతులు కూడా విడిపడి ఆ రైతు 2 లక్షల రూపాయలు వచ్చేవాడు, ఆ రైతు 2 లక్షల రూపాయలు మందు. నువ్వు 10 ఏళ్లలో 10 కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఉన్న వాళ్ళందరూ రైతు కుటుంబం ఒకటే కుటుంబంలో ఉండడం వల్ల కొన్ని కుటుంబాల గ్రామానికి చిన్న గ్రామాలు 10, పెద్ద గ్రామాలు 20, మా గ్రామాలకు 40 మంది రైతులు ఈరోజు మిగిలిపోవడానికి కారణం గత ప్రభుత్వం పనికి ఉంటుంది. ఈరోజు రేషన్ కార్డు ఇస్తుంది. అదే రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చుంటే ఈరోజు 2 లక్షల రుణాన్ని కూడా మరి అర్హత పొందే వాళ్ళని చెప్పని మాట సందర్భంగా ఈరోజు ఆ 2 లక్షల పైన కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నాం. మిగిలిపోయినటువంటి రైతాంగాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు సన్నబడులు పంపిస్తే 5,000 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. రైతు భరోసా ఈరోజు 6,000 ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. 18 మాసాలు ఈరోజు బడ్జెట్లు అంకెతో సహా వ్యవసాయ శాఖ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 1,02,000 కోట్లు రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి దానికి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖర్చు పెట్టిన సందర్భంలో మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు వడగల వర్షం పడితే హెక్టార్ కింద డబ్బులు ఇచ్చేవాళ్ళు. మధ్యలో 10 ఏళ్ళ కంటే వడగల వర్షం ముందు రూపాయి ఇచ్చింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత వడగల వర్షం రావద్దని దేవుడు మైసమ్మను పోషమ్మను మొక్కుతాం, మనం దుర్గమ్మను మొక్కుతాం. కానీ ఇక్కడ పడితే ఈరోజు ఇక్కడ 10,000 ఇస్తుంది. మళ్ళీ రైతు ప్రయోజనం ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ సర్కార్ మాట ఇస్తారు. చంద్రబాబు చెప్పడం కోసం ప్రయత్నిస్తుంది. రైతు ప్రయోజనాలు పెద్దపీట వేస్తుంది. రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం ఈరోజు చేస్తున్న సందర్భం. ఆనాడు రాజశేఖర జలైక్యం ద్వారా సాగునీరు కోసం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎల్లపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసింది. అంతేకాదు జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరమ్మ
రాజ్యంలో మనకు ఎస్ఆర్ఎస్ వచ్చింది, నిజాం సార్ వచ్చింది, రామకృష్ణ సార్ వచ్చింది, శ్రీశైలం వచ్చింది, కడెం వచ్చింది, ఎంఎండి వచ్చింది, ఎల్ఎండి వచ్చింది, ఎగుమాడని వచ్చింది. ఇవన్నీ కూడా రైతులకు ప్రయోజనాల కోసం చేసేటువంటి కార్యక్రమం ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు దాన్ని తిప్పికొట్టే విధానం మనం ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న మాట సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించవలసింది కేటాయించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు రైతులు చెప్తూనే చేస్తున్న సందర్భం. దీన్ని అక్కడక్కడ ఒకరిద్దరు వాళ్లకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు దాన్ని నేను ఆలోచన చేయవలసింది రైతులు కూడా కోరుతా ఉన్నా. రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో చెప్పండి. ఇప్పటికి నాకు రాత్రి 11 గంటలకు ఏ ప్రాంతం నుంచి ఎరువు లేదంటే తెల్లవరాయి ఆ గ్రామానికి ఎరువు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. వచ్చిన రేకులు వచ్చినట్టే ఏ గ్రామాలు ఇబ్బంది ఉందో అక్కడ ఉన్నాయి. మానవులు మొక్కలు ఎక్కువ వేసిండ్రు, వరి పంట ఎక్కువ వేసిండ్రు, రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు. ఈరోజు శాస్త్రజ్ఞులేమో నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ లో అన్నాడు, ఎకరానికి ఒకటి బస్తా వేయమాట వాడని చెప్పే మాట. కానీ వాళ్ళ కింద నాయకులు ఏమో ఎరువు లేదని చెప్పి వాళ్ళే కంటెంట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే విమర్శ చేసే ప్రయత్నం. అంటే దీన్ని మనం అందరూ కూడా ప్రజలకు రైతులు చెప్పే విధంగా నేను కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ రైతుకు యూరియా ఇబ్బంది ఉన్నా అది అధిగమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యూరియాని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తాం. స్టాక్ నిలబెట్టి ఉన్నటువంటి సందర్భంలో ఓ గ్రామంలో ఒక రోజు 400 బస్తాలు వచ్చినప్పుడు ఒక గ్రామం 200 బస్తాలు పోతే అక్కడ ఏమైనా తేడా ఉన్నప్పుడు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. నిన్న మరిగంట విలేజ్ 200 వచ్చినాయి, ఇంకా 200 కాబట్టి మళ్ళీ చెప్పాను. అట్లా మీరు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, తప్పనిసరిగా వాటిని అధిగమించడం కోసం ప్రభుత్వం ఉంటుంది. రైతు ప్రయోజనాలు కాపాడడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి పోదని మాట సందర్భంగా చెబుతుంది. యూరియా కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా కావాలి. అనుకున్న సమయానికి అనుకున్నంత వాళ్ళు పంపకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందిని ఈరోజు అధికారులు కూడా కసరత్తు తీస్తా ఉన్నారు. అధికారులు కూడా ఎక్కడికెక్కడ ఎలాంటి ఇబ్బంది చేయకుండా జరుగుతూ ఉంది. అక్కడక్కడ రాజకీయంగా పొలిటికల్ ఇమేజ్ కొరకు, పొలిటికల్ దాని కొరకు రాగానే రైతులు ఉంటే రైతులతో ముంగడి చొక్కు నిలబడి నిజంగా రైతు మాట్లాడినట్టు అర్థం చేసుకుంటాం. రైతు ఇబ్బందిని అడ్డం పెట్టుకుని ఎవరో నాయకుడు ఫోకస్ కావాలని చెప్పి చేసుకునే ప్రయత్నం కరెక్ట్ కాదని వాటి సందర్భంగా చెప్తూ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యదర్శుల ద్వారా కానీ ఏవోల ద్వారా కానీ మా దృష్టికి నేరుగా తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా సమస్యను పరిష్కారం చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తాం.